హలో. సో టుడే టాపిక్ ఈస్ ర్యాంక్. సో మ్యాట్రిక్స్లో ర్యాంక్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఈ కాన్సెప్ట్లో నేర్చుకుంటామండి. సో ఫస్ట్ ర్యాంక్ కావాలి అనుకుంటే మనకి ర్యాంక్ అంటే ఏంటి అంటే ఈజీ వేలో మనకు అర్థం కావడం కోసం నాన్ జీరో రోస్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ ర్యాంక్. నాన్ జీరో ఎలిమెంట్స్ ఉంటాయి. సో నాన్ జీరో ఎలిమెంట్స్ అంటే ఏంటి అంటే ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు అనుకోండి. సో ఆ రో అంతా జీరోస్ అవుతాయి, దాన్ని మనం ర్యాంక్ అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకుందాము. సో ఏ అనే మ్యాట్రిక్స్లో 1 2 3 4 5 6 7 8 9 ఇలా ఇచ్చాడు అనుకుందాం. సో వీటిని ఏమంటాం ఫస్ట్ అంటే దీన్ని R1 అంటాం. అంటే ఫస్ట్ రోని కాబట్టి ఫస్ట్ R1 అంటాం. సో దీన్ని ఏమంటాము అంటే R2 అంటాము. సో దీన్ని ఏమంటాము అంటే R3 అంటాము. సో వీటిలో మనకి ఇవన్నీ ఎలిమెంట్స్ జీరో అవుతే వాటిని నాన్ జీరో ఎలిమెంట్ అంటాము. అంటే ప్రతి రో కూడా మనకి జీరో అవ్వాలి, ప్రతి రో అయితేనే జీరో. ఒక్క ఎలిమెంట్లో కూడా జీరో అవ్వకపోతే వాటిని నాన్ జీరో ఎలిమెంట్స్ అనము. సో ఈ కాన్సెప్ట్లో మనం ఫస్ట్ 3x3 మ్యాట్రిక్స్కి డెడ్ చేసి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ 4x4 మ్యాట్రిక్స్కి డెడ్ చేసి మ్యాట్రిక్స్ చేయలేము. సో వీటి కోసం అనే వీ హ్యావ్ టూ ఫామ్స్ ఇచ్చాడు మనకి. ఎక్లాన్ ఫామ్ ఆర్ ఇంకో ఫామ్ వచ్చేసి ఎక్లాన్ ఫామ్. సో ఇంకోటి వచ్చేసి నార్మల్ ఫామ్ ఆర్ కెనానికల్ ఫామ్. ఎక్లాన్ ఫామ్, నార్మల్ ఫామ్ ఆర్ కెనానికల్ ఫామ్. సో ఫస్ట్ వీ హ్యావ్ దీంట్లో ఫస్ట్ ర్యాంక్లో 3x3 మ్యాట్రిక్స్ ఇస్తే ర్యాంక్ ఎలా కనుక్కుంటామో చూద్దాం. 3x3 మ్యాట్రిక్స్కి ర్యాంక్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో చూద్దాం. ఓకేనా. సో ఒక క్వశ్చన్ తీసుకుంటున్నాను. సో దాంట్లో మీకు ఎలా చేస్తానో చూసి దాన్ని బట్టి అర్థం చేసుకోండి. సో -1 0 6 3 6 1 -5 1 3 ఈ ప్రాబ్లం ఇచ్చాడు. సో ఈ ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం ఫైండ్ అవుట్ ది ర్యాంక్ అని అడుగుతాడు. సో 3x3 కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే డెట్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో డెట్ ఎలా చేస్తాము ఫస్ట్? సో దీన్ని ప్లస్ అనుకుంటాం, దీన్ని మైనస్ అనుకుంటాం, దీన్ని ప్లస్ అనుకుంటాం, అంతే కదండి. సో దీంట్లో ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో డెట్ చేయడం రాని వాళ్ళు ఒకసారి చూడండి. సో డెట్ ఏ ఈక్వల్ టు -1 ఆఫ్, సో ఇక్కడ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, -1 ఆఫ్ 6 1 1 3. సో తర్వాత మనకేముంది -0. జీరోతో ఏం చేసినా కూడా మనకి జీరోనే వస్తుంది, బట్ చేయడం కంపల్సరీ కూడా చేస్తున్నాను. సో ఏ అయితే ఎలిమెంట్ చేస్తామో ఆ ఎలిమెంట్ని కాకోకుండా పక్కన ఉన్న వాటిని చూసుకోండి. ఇది ఈ ఎలిమెంట్ కదా మనం కనుక్కుంటుంది, ఈ ఎలిమెంట్లో చూస్తున్నాం కాబట్టి ఈ రెండింటిని వదిలేసి ఇది చూడాలి. సో 3 1 -5 3 ప్లస్ 6 ఆఫ్ 3 ఇది వదిలేయండి అప్పుడు. సో 3 6 -5 1. సో 2x2 మ్యాట్రిక్స్కి ఎలా డెట్ చేయాలో తెలుసు కదండి. ఏడి మైనస్, ఇక్కడ రాస్తున్నాను, తెలియని వాళ్ళు తెలుసుకోండి, ఏడి మైనస్ బీసీ. సో -1 ఆఫ్ సో 6 3s are 18 ఏడి మైనస్ బీసీ. 6 3s are 18 -1. సో -0, జీరోతో ఇంటూ 8 చేసినా కూడా జీరో కాబట్టి ఎలిమెంట్ నేను జీరో వేసుకుంటున్నాను. సో ప్లస్ 6 ఆఫ్ 3 ఇంటూ 1 3. సో మైనస్ ఏడి మైనస్ బీసీలో మధ్యలో మైనస్ ఉంటుంది. సో ఈ మైనస్ కూడా ఉంది ఇక్కడ. సో 6 5s are 30. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో 30. సో 18 -1 17 ముందు మైనస్ ఉంది కాబట్టి -17 ప్లస్ 30 + 3 33 ఆర్ 8s are. సో 8 6s are, సారీ. సో 33 6s are. సో 8 3s are 18, 6 3s are 18. సో దిస్ 9. సో 198. సో 198లో నుంచి -17 చేస్తే
సో 181 అవుతుంది. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది, 181 వచ్చింది. అంటే డెట్ మనకేమొచ్చింది, నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. డెట్ నాట్ ఈక్వల్ టు 0 వస్తే సో దాన్ని ఏమంటాము అంటే నాన్ జీరో రోస్ రానట్టు అని అర్థం. సో కాబట్టి మనకి డెట్ ఏమైంది, ఎన్ని రోస్ ఉన్నాయి, 1, ఇక్కడ ప్రాబ్లంలో 1 2 3 ఉన్నాయి కాబట్టి సో మనకి ర్యాంక్ ఏమవుతుంది, ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 3 అవుతుంది. సో దిస్ ఇస్ ద క్వశ్చన్ ఆన్సర్.